కూటమి సర్కారు ప్రజలపై అదనపు భారాన్ని మోపుతుందని వైసీపీ ఆరోపిస్తోంది. ఏపీలో విద్యుత్ ఛార్జీలను పెంచి సామాన్యులకు పెనుభారంగా మారిందని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది వైసీపీ. సూపర్ 6 పేరుతో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ప్రజలపై 15,000 కోట్ల అదనపు భారాన్ని వేయడం దారుణమని, వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజా సంఘాలు నిరసనలకు దిగారు. ప్రజా సమస్యలపై పోరుబాట కార్యక్రమంలో భాగంగా తిరుపతిలోని ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. సంపద సృష్టి మాట అటుంచితే ప్రజల కష్టార్జితాన్ని దోపిడీ చేసే దిశగా చంద్రబాబు విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజల నెత్తిపై గుద్దుబండ వేశారని వైఎస్ఆర్సీపీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామంటూ హామీ ఇచ్చి మర్చిపోయారని మండిపడ్డారు. ఈ రోజున అధికారంలోకి రావటానికి విద్యుత్ ఛార్జీలనే పెంచనని చెప్పటం ద్వారా ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి వినియోగదారుని మీద ప్రతి నెల దాదాపు 400 రూపాయల అదనంగా భారం మోపబడింది. నవంబర్ నెలలో 6,075 కోట్ల రూపాయలు, డిసెంబర్ నెలలో 9,000 కోట్లకు పైగా వినియోగదారుల మీద భారం మోపి ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదనే తోసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఇంధన సర్దుబాటు అనే పేరు ఒకటి తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనుల కారణంగానే నేను పెంచాల్సి వస్తోందేనని. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణం తగ్గించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు పెంచడం విడ్డూరంగా ఉందన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు సామాన్యులకు పెనుభారంగా మారిందన్నారు. సూపర్ 6 పేరుతో ప్రజలను మోసం చేయడం పద్ధతి కాదన్న ఆయన ప్రజలకు మంచి పాలన అందించాలని సూచించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. ఎన్నికల ముందు మీరు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో మేము అధికారంకి వస్తే ₹1 కూడా విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పినటువంటి మాటకు భిన్నంగా ఇవాళ ఎస్సీ ఎస్టీలకు కూడా మరి పెనుభారం అయ్యే విధంగా ఎన్నికల హామీని మీరు మరిచి ఈవేళ పెంచిన విద్యుత్ ఛార్జీలు నిరసనగా యావత్ రాష్ట్రంలో కూడా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ప్రజల తరఫున వైఎస్ఆర్ పార్టీ పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని మేము కోరుతున్నాం. మరి అలాగే ఎన్నికల ముందు మీరు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో సూపర్ 6 అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా ఆచరించి ప్రజలకే అండగా ఉండాలని ప్రజలు మీకు మీ మాటలు నమ్మి ఓట్లేస్తారు, అధికారం ఇచ్చారు. మంచి పాలన అందించండి. నగర నియోజకవర్గం పుత్తూరులో మాజీ మంత్రి రోజా నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రజలపై భారం మోపుతూ అంత ఖర్చు పెట్టి స్పెషల్ ఫ్లైట్లో తిరిగే హక్కు మీకు ఎవరిచ్చారని విమర్శించారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మర్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు రోజా. గత 7 నెలల్లోనే చంద్రబాబు 1,00,000 కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. కేవలం 6 నెలల్లోనే 15,500 కోట్ల విద్యుత్ ఛార్జీలను కూటమి ప్రభుత్వం పెంచి ప్రజలపై భారం వేసిందన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచుతుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారు అని ప్రశ్నించారు. చంద్రబాబు హామీలకు షూరిటీ లేదు, ఆయన మాటలకి గ్యారంటీ లేదని ఎద్దేవా చేశారు. ఈరోజు తెలుగుదేశం వాళ్ళకి ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఒక రేప్ జరిగినా, ఒక విద్యుత్ ఛార్జీలు పెరిగినా, ఒక నిత్యావసర ధరలు పెరిగినా, లేదా ఏది జరిగినా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి వల్లే జరిగింది అని చెప్పడం ఫ్యాషన్ అయిపోయింది. అసలు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతున్నాను. ఈ రోజు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు పార్టీలో 164 మంది ఉన్నామని చెప్పుకుంటున్నారు కూటమి ప్రభుత్వం. మరి ఈ 164 మందిని అడుగుతున్నా, మీరు అధికారంలో రావడానికి విద్యుత్ ఛార్జీలు పెంచము, తగ్గిస్తాము, అవసరమైతే ప్రజల దగ్గరే ఆ విద్యుత్ కొనుగోలు చేసే విధంగా చేస్తామని ఇంటింటికి వెళ్లి చెప్పారు కదా. మరి ఈ రోజు ఇంటింటికి వెళ్లి పసుపు చీరలు కట్టుకొని మేము 15,500 కోట్ల పెంచాం, ఓకేనా అని అడిగే దమ్ము ధైర్యం మీకుందా అని నేను అడుగుతున్నాను. ఆత్మకూరులో వైసీపీ నేతలు పోరుబాట పట్టారు. ఆత్మకూరులో మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్ సెంటర్ నుంచి విద్యుత్ భవన్ వరకు ర్యాలీగా వచ్చి విద్యుత్ అధికారులకు పెరిగిన కరెంటు బిల్లులపై ఛార్జీలు తగ్గించాలని వినతిపత్రం సమర్పించారు. ఈ క్రమంలో విద్యుత్ అధికారులు వైసీపీ శ్రేణులను లోపలికి రానియకుండా తలుపులు వేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచి కూటమి ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలక్షన్ టైంలో మాత్రం టీడీపీ నాయకులు కానీ కూటమి నాయకులు కానీ ప్రజలందరికీ హామీ ఇచ్చారు.
కరెంటు ఛార్జీలు పెంచము, వీలైతే తగ్గిస్తాము అన్నారు. అట్లాంటిది మొదటి సంవత్సరంలోనే దాదాపు 6 నెలలు కాలేదు 15,000 కోట్లు భారం వేసింది. ఈ విధంగా నడిస్తే 5 సంవత్సరాల్లో దాదాపు 1,00,000 కోట్లు భారం అయింది. 1,00,000 కోట్ల భారం ప్రజల మీద అయిపోతున్నారు విద్యుత్ ఛార్జీలు. ప్రభుత్వం దాదాపు 10 లక్షల కోట్లు అప్పు చేసేస్తున్నారు. అందుకు స్టేట్ శ్రీలంక అయిపోతుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం వల్ల అందరు ప్రజలు నష్టపోయారని చెప్పారు. వైసీపీ అధినేత జగన్ పిలుపు మేరకు బాపట్ల జిల్లా చీరాల విద్యుత్ డీఈ కార్యాలయం ఎదుట వైసీపీ శ్రేణులు నిరసనకు దిగారు. రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ముందుగా దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం ప్లకార్డులు ప్రదర్శిస్తూ విద్యుత్ డీఈ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వ కరెంటు ఛార్జీలు పెంచి పేదల నడ్డి విరుస్తున్నారని స్థానిక వైసీపీ ఇన్ఛార్జి కరణం మండిపడ్డారు. ప్రజల మీద భారం పడకుండా చూస్తామని ఆ హామీ నెరవేర్చేటట్టు వాళ్ళ బాధ్యతలు వాళ్ళు ఉండాలనేది మేము కోరుతా ఉన్నాం. దానికి సంబంధించిన వినతి పత్రం కూడా మేము అధికారులకు ఇవ్వడం జరిగింది. వారు కూడా తప్పకుండా పై స్థాయి నాయకులకి, అధికారులకి, గవర్నమెంట్ ద్వారా వాళ్ళు కూడా తెలియజేస్తామని చెప్పున్నారు. పేద ప్రజలకి వారి మీద భారం పడకుండా చూడే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కానీ మా నాయకులందరూ కూడా రావడం జరిగింది. తప్పకుండా వాటి మీద దృష్టి పెట్టి పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా తెలియజేస్తారు. ఏపీలో కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలంటూ వైసీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేసింది. ఉచిత విద్యుత్ పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై అదనపు భారాన్ని మోపుతుందని వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. విద్యుత్ ఛార్జీల పెంపు కారణంగా ప్రజలపై అదనపు భారం పడిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.